బెహ్రెన్ 250 దినార్ కట్టాల్సిందే. ఏజెంట్ చేతుల పడి మాత్రం మోసపోకండి గైస్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గల్ఫ్ కంట్రీ రావాలనుకునే వాళ్ళ కోసం, స్పెసిఫిక్ గా బహ్రెయిన్ రావాలనుకునే వాళ్ళ కోసం. సో ఈ వీడియోని చూసి ఎవరైతే గల్ఫ్ కంట్రీ రావాలనుకుంటున్నారో, బహ్రెయిన్ రావాలనుకుంటున్నారో వాళ్ళకు షేర్ చేయగలరని అనుకుంటున్నా. సో విషయం ఏంటంటే, డబ్బులు సంపాదించాలని ఆశతోని ఎన్నో ఆశలు పెట్టుకొని ఏజెంట్లను నమ్మి దేశాలు వచ్చే వాళ్ళ కోసం చెప్తున్నా. మనకి ఏజెంట్ చెప్తాడు కదా, విజిట్ 3 months వీసా కొట్టిస్తారు కదా. ఇప్పుడు అదంతా ఏం లేదు. ఎవరైతే బహ్రెయిన్ విజిట్ లో వస్తారో వాళ్ళు విజిట్ లోనే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి ఇంటికి. ఇక్కడ విజిట్లు వచ్చి ఇక్కడ ఏదైనా జాబ్ చూసుకొని మళ్ళా కంటిన్యూ చేస్తా అంటే అట్లా కుదరది. విజిట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ విజిట్ లోనే రిటర్న్ వెళ్ళిపోవాలి. ఆ విజిట్ టికెటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇక్కడికి రావాలనుకుంటే బహ్రెయిన్ లో పని చేయాలి, బహ్రెయిన్ పోయి పని చేయాలి. ఇక్కడికి రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు 1 year వీసానైనా 2 years వీసానైనా తీసుకొని రావాల్సిందే. లేకపోతే ఏదైనా కంపెనీ తరఫున రావాల్సిందే తప్ప విజిట్ లో వచ్చి ఇక్కడ పని చేస్తా అంటే మాత్రం కుదరది. విజిట్ లో వచ్చిన వాళ్ళు విజిట్ లోనే వెళ్ళిపోవాలి. ఈ విషయం గల్ఫ్ రావాలనుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. మళ్ళీ ఏజెంట్ కు డబ్బు ఇచ్చిన తర్వాత వాడు వీసా కొట్టకుండా 3 months మీరు ఇక్కడ ఉండిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మిమ్మల్ని గెంటేస్తే ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుందో నాకు తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చే ముందు ఆలోచించి రావి. ఈ విషయం మీకు తెలిసిన వాళ్ళకు, బహ్రెయిన్ రావాలనుకుంటున్న వాళ్ళకు షేర్ చేయండి. బహ్రెయిన్ కోసం ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా సరే విజిట్ లో వచ్చిన వాళ్ళు లేదు నేను కంపల్సరీ చేసుకోవాలనుకుంటే మాత్రం అది కూడా ఎవరైతే మీకు వీసా ఇస్తారో, విజిట్ వీసా ఇస్తారో వాళ్ళు మాత్రమే మీకు స్పాన్సర్ చేయగలుగుతారు. వేరే వాళ్ళు స్పాన్సర్ చేసుడు కుదరది, ఓకేనా? నేను ఇక్కడ మీకు ఒక పేజ్ ఇస్తా, ఇక్కడ చూడండి పేజ్ ఇస్తా. అది చదువుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది, ఓకేనా? ఏజెంట్ చేతుల పడి మాత్రం మోసపోకండి గైస్.